వెల్కమ్ టు మహా ఐకాన్. విట్, వెల్లూర్, ఐఐటి, ఎన్ఐటీల తర్వాత దేశంలో అంతటి ప్రాచుర్యం పొందిన విద్యా సంస్థల్లో విట్ ఒకటి. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా అందరికీ తెలిసిన విట్ ఇప్పుడు అమరావతిలో కూడా అడుగుపెట్టింది. తొలి ఏడాది విజయవంతంగా కోర్సును నిర్వహించిన విట్ రెండో ఏడాది అడ్మిషన్లకు సిద్ధమైన వేళ విట్ విశేషాలపై ఓ స్పెషల్ రిపోర్ట్. ఇంజనీరింగ్ విద్య సర్వసాధారణమైపోయిన కాలంలో చదివే సంస్థ కూడా విద్యార్థుల ఎంపికలో కీలకమవుతోంది. వందల సంఖ్యలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల మధ్య అంతర్జాతీయ ప్రమాణాలున్న వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా వచ్చి చేరడం వెనుక నేపథ్యాన్ని ఒకసారి చూద్దాం. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ విద్యార్థుల గమ్యస్థానం. ఐఐటీలు, ఎన్ఐటీలకు ధీటుగా ప్రైవేట్ రంగంలో కూడా నాణ్యమైన సాంకేతిక విద్యను అందించవచ్చునని నిరూపించిన ఘనత విట్ సొంతం. 1984లో వెల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్గా మొదలైన విట్ ప్రస్థానం ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. గోవిందస్వామి విశ్వనాథన్ దర్శకత, విద్యారంగంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులో ఉంచడానికి కారణమైంది. వెల్లూర్ ఇంజనీరింగ్ క్రమంగా యూనివర్సిటీగా రూపుదిద్దుకుంది. ఆ తరువాత చెన్నై, అమరావతి, భోపాల్లో వీటి యూనివర్సిటీల ఏర్పాటుకు విశ్వనాథన్ కృషి ఎంతో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడ చదివితే కెరీర్ పదిలమన్న పేరు సంపాదించుకున్న విట్ ఏపీలో కూడా అడుగుపెట్టింది. రాష్ట్ర విభజన తరువాత ప్రపంచ స్థాయి విద్యా సంస్థల కొరతను అధిగమించేందుకు ప్రైవేట్ రంగంలో విద్యా సంస్థల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేయటంతో విట్ ముందుకొచ్చింది. 2016లో పురుడు పోసుకున్న విట్ అమరావతి క్యాంపస్ ఇప్పుడు రెండో ఏడాది అడ్మిషన్స్ కి సిద్ధమైంది. 200 ఎకరాల సువిశాల ప్రాంగణంలో విట్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. విద్యలో నాణ్యతను పెంచేందుకు విట్ వర్సిటీలో అడ్మిషన్లను సొంతంగా నిర్వహించి ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, అప్లైడ్ సైన్సెస్, మేనేజ్మెంట్ రంగాల్లో 20కి పైగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, 34 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, 4 ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ కోర్సులు, 4 డాక్టరల్ కోర్సుల్ని అందుబాటులో ఉంచారు. విద్యార్థుల్ని రోబోలుగా మార్చకూడదనే లక్ష్యంతో ఏర్పాటైన విట్ యూనివర్సిటీలో పరిశోధనలకు పెద్దపీట వేస్తారు. ఇక విట్ నిర్వహించి ఆటోమోటివ్ ఇంజనీరింగ్ వర్క్ షాప్ కి బోలెడు క్రేజ్ ఉంది. దేశంలోనే తొలిసారిగా ఫుల్లీ ఫ్లెక్సిబుల్ క్రెడిట్ సిస్టమ్ ని అమలు చేస్తున్న విట్ లో ఐచ్ఛికాంశాలను కావలసిన అధ్యాపకుల్ని ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థులకు లభిస్తుంది. విట్ అమరావతి క్యాంపస్ లో తొలి ఏడాది 7 కోర్సుల్లో అడ్మిషన్స్ ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా కేటాయించిన 100 ఎకరాల స్థలంలో భవనాల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసింది. విట్ లో అకాడమిక్ భవనాలతో పాటు హాస్టళ్లను కూడా నిర్మించారు. మరే విద్యా సంస్థల్లో లేని విధంగా విటేపీని ప్రణాళికలు రూపొందించారు. 32 ఏళ్ల సుదీర్ఘ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రణాళిక రూపొందించారు. వీటిలో అడ్మిషన్ పొందే ప్రతి విద్యార్థి వర్క్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంలో ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం, అందుకు అనుగుణంగా విద్యార్థుల్ని సన్నద్ధం చేస్తారు. అంతర్జాతీయ యూనివర్సిటీతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవటం ద్వారా విద్యార్థులకు ప్రపంచ స్థాయి అనుభవం లభిస్తుంది. విస్తృతమైన అవకాశాలు కల్పించే ప్లేస్మెంట్ సెల్, అంతర్జాతీయ భాగస్వామ్యమున్న సంస్థలు విట్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అమరావతిలో విట్ రెండో ఏడాది అడ్మిషన్లకు సిద్ధమైన వేళ విట్ ప్రణాళికలపై వర్సిటీ ఉపాధ్యక్షుడు శేఖర్ విశ్వనాథన్తో డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఇంటర్వ్యూను మహా ఐకాన్లో చూద్దాం. నేను శ్రీనాథాచారి. మనం ఇప్పుడు విఐటి యూనివర్సిటీ క్యాంపస్ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో మనం ఇక్కడ ఉన్నాం. ఈరోజు మనతో పాటు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి మోస్ట్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ విఐటి ఏపీ అమరావతి డాక్టర్ శేఖర్ విశ్వనాథన్ గారు ఇక్కడ ఉన్నారు. వారు ఉన్నత విద్యావంతులు. వారు బలంగా విద్యను 3 రకాలుగా నిర్వచిస్తున్నారు. ముందుగా మనకి ఏం తెలీదో దాని గురించి తెలుసుకోవటం విద్య నేర్చుకోవడంలో మొదటి భాగమని, మనకి ఏం తెలుసో దాని గురించి బాగా తెలుసుకోవటం విద్య నేర్చుకోవడంలో రెండవ భాగమని,
విద్యా సముద్రంలో మనం ఒక నీటి బొట్టు, మనకు ఏమీ తెలీదు అని తెలుసుకోవడం అసలు సిసలైన విద్య అని చెప్పేసి బహు చక్కని భాష్యం చెప్పారు. అలాంటి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ విఐటి ఆంధ్రప్రదేశ్ అమరావతి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ విశ్వనాథన్ గారితో మహా న్యూస్ చిట్ చాట్. విశ్వనాథన్ గారు నమస్తే సార్. నమస్తే అండి. మహా న్యూస్ నుంచి మీకు స్వాగతం. చెప్పండి, అసలు విఐటి విశ్వవిద్యాలయాన్ని ఎంతో గొప్పగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో స్థాపించి మీరు ముందుకు దూసుకెళ్తున్నారు. అసలు ఈ ప్రాంతంలో విఐటి క్యాంపస్ పెట్టడానికి అసలు కారణం ఏంటి? సో మనం ఒక 2 years ముందండి, ఒక 2015లో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నాయుడు గారు ఆఫీస్ నుంచి మాకు ఒక ఫోన్ వచ్చింది. సార్, మీరు ఇక్కడ వచ్చి పెట్టండి అని చెప్పారు. సో ఇమీడియట్లీ వెంటనే మన ఛాన్సలర్ గారు టుకప్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇది పెద్ద ఆపర్చునిటీ అండి. మన విఐటి ఆల్రెడీ వెల్లూరులో ఉంది. అక్కడ చాలామంది ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళ నుంచి చాలామంది అక్కడ చదువుతున్నారు. సో మన నాయుడు గారు ఏం చెప్పారంటే, మన పిల్లలందరూ ఇక్కడ ఆంధ్ర నుంచి అక్కడ తమిళనాడు వెళ్ళి చదవడానికి బదులు ఇక్కడ అమరావతిలో మీరు ఎస్టాబ్లిష్ చేస్తే అది చాలా బాగా ఉంటుంది అని చెప్పారు. సో వి ఇమీడియట్లీ టుకప్ దట్ ఆపర్చునిటీ అండ్ ప్లాన్ చేశామండి. సో మన 2016లో అక్టోబర్లో ల్యాండ్ అలాట్ చేశారు. ఓకే. సో 2016 అక్టోబర్లో ల్యాండ్ అలాట్ చేశారు. మనం జనవరి 2017లో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టామండి. సో జస్ట్ బ్లూమింగ్ యూనివర్సిటీ బట్ 1 year లోపలనే వీ బిల్ట్ మోర్ దెన్ 3.25 lakhs square feet కట్టాము. ఓకే. ఆల్రెడీ 630 స్టూడెంట్స్ చదువుతున్నారు ఇక్కడ. 630 స్టూడెంట్స్. అసలు అంటే ఈ క్యాంపస్ యొక్క అసలు మొత్తం ఏరియా ఎంత విశ్వనాథన్ గారు? టోటలీ 200 acres మనకు అలాట్ చేశారు. ఓకే. ఆ 200 acresలో ఎట్లా స్కీమ్ అంటే, ఫస్ట్ 100 acres ఇప్పుడు మనకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే. మనం 18,000 స్టూడెంట్స్ అటెండ్ చేసిన తర్వాత మనకి సెకండ్ 100 acres అలాట్ చేస్తారు. అదే పర్ఫార్మెన్స్ బేసిస్లో అలాట్ చేస్తారు. అవునవును. మన సీఎం గారి గురించి తెలుసు కదా, నాయుడు గారు ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అండి. అవును. సో ఇప్పుడు మనం 18,000 స్టూడెంట్స్కి రీచ్ అయిన తర్వాతనే మనకి సెకండ్ 100 acres వస్తుంది. కానీ మన ప్లాన్ అన్నీ 200 acresకే ప్లాన్ చేసాం. కంప్లీట్గా ప్లాన్ చేసి ఇప్పుడు 1 building ఆఫ్టర్ 1 building ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ 2 buildings పూర్తి అయింది. ఇప్పుడు ఇది అకాడమిక్ బ్లాక్, దీని పేరు సర్వేపల్లి పేరు పెట్టారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ బ్లాక్ పెట్టాను. మన హాస్టల్ బ్లాక్కి సరోజిని నాయుడు గారు పేరు పెట్టాము. ఓకే. సో బికాస్ వీ వాంట్ టు ఇన్స్పైర్ స్టూడెంట్స్. ఓకే. బికాస్ ఈచ్ నేమ్ దే షుడ్ ఆల్వేస్ రిమెంబర్. అది పెద్ద ఇన్స్పిరేషన్ కదా, సర్వేపల్లి గారు పేరు పెడితే వాళ్ళకి అది పెద్ద గొప్ప. మీరు ఇందాక ఇన్స్పిరేషన్ అన్నారు, ప్రేరణ. మోటివేషన్ అంటే కూడా ప్రేరణ. అవును. ఇన్స్పిరేషన్ చేంజెస్ ద థాట్స్. అవును. మోటివేషన్ చేంజెస్ ది యాక్షన్స్. కరెక్ట్. సో ఇన్స్పిరేషన్ సీడ్ అయితే మోటివేషన్ ఫ్రూట్. అవును, కరెక్ట్. సో ఇన్స్పిరేషన్ బాగా ఉంది, మరి మోటివేట్ చేయడానికి విద్యార్థులను మన విఐటి క్యాంపస్ ఏం చేస్తుంది? చాలా చేస్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇక్కడ చూస్తే అన్నీ మనం కంప్లీట్గా అకాడమిక్ సిస్టమ్ చేంజ్ చేసామండి. ట్రెడిషనల్ అకాడమిక్ సిస్టమే లేదు. ఓకే. ఇక్కడ మన కరికులం అదే సిలబస్ డిజైన్ చూస్తే డిజైన్డ్ బై ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అండి, నాట్ జస్ట్ అకాడమిక్స్. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఏమి కావాలో అది ఇవ్వాలి మనం. ఓకే. సో దట్ స్టూడెంట్స్కి బ్రైట్ కెరియర్ ఉంటుంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సో దట్ సర్వ్స్ ఎస్ అ గుడ్ మోటివేషన్ ఫార్ స్టూడెంట్స్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చదివితే మనకి మంచి ఉద్యోగం వస్తుంది, మంచి కెరియర్ వస్తుంది అని అది పెద్ద మోటివేషన్. అది ఫస్ట్ మన కరికులం సిలబసే మనం అన్ని ఇండస్ట్రీ బేస్డే చేసుకున్నాము. ఇది కాకుండా మనం ఇప్పుడు టీచింగ్లో చూస్తే మనం ట్రెడిషనల్లీ మీరు చూస్తే ఇండియన్స్ వెరీ స్ట్రాంగ్ ఇన్ థియరీ, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కొంచెం తక్కువ. సో వీ వాంట్ టు ఫిల్ దట్ గ్యాప్ అండి. ఓకే. సో అదే మనం అన్ని వి టీచ్ ఆల్ ది ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ కంబైన్డ్ విత్ థియరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ క్లినిక్స్ని ఒక కాన్సెప్ట్ పెట్టాము. ఆ కాన్సెప్ట్లు ఎట్లా అంటే ప్రతి సెమెస్టర్లో స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ బ్రాంచెస్, మెకానికల్ ఒక ఇంజనీర్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ ఇంజనీర్ అందరూ కలిపి ఒక టీమ్ ఫ్రేమ్ చేసి దే విల్ కమ్ టు అండ్ క్రియేట్ అ ప్రాజెక్ట్. సార్, ఆ ప్రాజెక్ట్ మీరు చూస్తే దే ఆర్ కమింగ్ అప్ విత్ గ్రేట్ ఐడియాస్.
దీస్ ఆర్ ఆల్ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ అండి. ఓకే. అన్బిలీవబుల్. వాళ్ళకున్న ఎనర్జీ, ఎంతూసియాసం అన్ని ప్రాజెక్ట్స్లో బయట వస్తుంది. అండ్ వీఆర్ బ్రింగింగ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ టు ఎవాల్యుయేట్ దట్ ప్రాజెక్ట్స్. ఓకే. So they are making robot, they are making alarm system, agriculture improvement system, అన్ని చేస్తున్నారు based on electronics and software and mechanical parts. So itla we are encouraging the creativity among students, not just creativity, technical creativity అండి. ఆ టెక్నాలజీ ఎట్లా అప్లై చేయాలి with that creative mind. So that is the best motivation. మీరు స్కాలర్షిప్ ఇచ్చినా కూడా ఇట్లా ఫుల్ఫిల్మెంట్ వస్తుంది కదా. ఫుల్ఫిల్మెంట్ వెన్ యూ ఎగ్జిక్యూట్ ఎ ప్రాజెక్ట్, దట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ వీఆర్ గివింగ్, విచ్ స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ వెరీ వెల్ అండి. చాలా పెద్ద సక్సెస్ అంటే క్రియేటివిటీ రిక్వైర్స్ ఫ్రీడమ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ రకమైన స్వేచ్ఛను మీరు ఇక్కడ యాంపుల్ గా, అడిక్వేట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. చాలా బాగా చెప్పారు విశ్వనాథన్ గారు. ఇక్కడ ఏ రకాల కోర్సులు మీరు ఆఫర్ చేస్తున్నారు? ఇప్పుడు ఆఫరింగ్ ది బీటెక్లో ఓకే, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మన ట్రెడిషనల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది. దాంట్లో రెండు వేరియేషన్స్ ఇచ్చాము. ఒకటేమో డేటా అనలిటిక్స్, కంప్యూటర్ సైన్స్ విత్ డేటా అనలిటిక్స్. ఓకే. కంప్యూటర్ సైన్స్ విత్ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ స్పెషలైజేషన్. బికాస్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీలు చూస్తే ఇదే పెద్ద నీడ్ అనమాట. డేటా అనలిటిక్స్ అంటే చాలా డిమాండ్ ఉంది, అట్లా మన సెక్యూరిటీ అంటే చాలా డిమాండ్ ఉంది. సో ఇది కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ అండి. తర్వాత మన ట్రెడిషనల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది. అది కాకుండా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లోనే రెండు వేరియేషన్ ఇచ్చాము. ఒకటేమో ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇంకా ఒకటేమో విఎల్ఎస్ఐ, వెరీ లార్జ్ స్కేల్ ఇంటగ్రేటెడ్ సిస్టమ్. ఇవన్నీ ఇది కాకుండా మన ట్రెడిషనల్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది. ఈ బ్రాంచెస్ అన్నీ మనం ఎట్లా చేసామంటే వీ కన్సల్టెడ్ ఇండస్ట్రీ అండి. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళకి వాట్ ఎవర్ ఇస్ నీడెడ్, హైలీ ఇన్ డిమాండ్, దట్స్ వాట్ వీ వాంట్ టు గివ్ టు ద స్టూడెంట్స్. ఓకే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ వాంట్ బ్రైట్ కెరియర్స్. సో తర్వాత కావాలంటే కొంచెంమంది రీసెర్చ్ కూడా వెళ్తున్నారు, దానికి తగ్గట్టు వీఆర్ ఆఫరింగ్. ఇది కాకుండా మనం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది, 5-year ఇంటెగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్లో ఉంది. సాఫ్ట్వేర్లో 5-year డైరెక్ట్గా మనం 12th స్టాండర్డ్ తర్వాత ఎంటెక్ చేయొచ్చు. జాయిన్ అయ్యి ఎంటెక్తో వెళ్ళిపోతాం. 5 yearsలో ఎంటెక్. నార్మల్గా మీరు బీటెక్ చదవడానికి 4 years పడుతుంది, ఎంటెక్ 2 years. ఇది కంప్రెస్ చేసి 5 years ఇంటెగ్రేటెడ్ 5 year. అది కాకుండా మన మామూలు పిహెచ్డి కూడా ఉంది, ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైం పిహెచ్డి ప్రోగ్రామ్. ఇవన్నీ కొంచెం ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ ఉంది, కొంచెం న్యూ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం, సో దట్ స్టూడెంట్స్ కెన్ పిక్ అండ్ చూస్. డాక్టర్ విశ్వనాథ్, విద్యార్థులను అంటే వరల్డ్ క్లాస్ స్థాయికి తీసుకెళ్లాలంటే, లేదా మామూలు స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఎడ్యుకేషన్లో చాలా మార్పులు వచ్చాయి, ఛాలెంజెస్ వచ్చాయి. ఈ మార్పులకు తగ్గట్టు వాళ్ళని తయారు చేయాలంటే మనకి ప్రపంచ స్థాయి కలిగినటువంటి ఫ్యాకల్టీ బేస్ కావాలి. అది విఐటిలో ఎలా ఉంది? సో మన విఐటిలో వి బ్రింగ్ ది బెస్ట్ అండి. ఓకే. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు ఏం చేసామంటే, మన వెల్లూరు నుంచి సగం మంది తీసుకొచ్చాము, బెస్ట్ ఫ్యాకల్టీ ఫ్రమ్ వెల్లూరు అండ్ చెన్నై తీసుకొచ్చాము. ఇది కాకుండా మన కొత్త రిక్రూట్మెంట్ కూడా టాప్ యూనివర్సిటీస్, ఐఐటీస్, ఫారిన్ యూనివర్సిటీ నుంచి బెస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ వీ హ్యావ్ బ్రాట్. సో వీ హ్యావ్ గాట్ ఫ్యాకల్టీ ఫ్రమ్ 19 states అండి. 19 states. And they are all qualified, well qualified and experienced faculty, who are willing for modern teaching methodology. So అన్ని బికాస్ ఫ్యాకల్టీ మనకు చాలా ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు మీరు చెప్పిన ఫ్యాకల్టీ అంటే ఆల్మోస్ట్ ఆల్ డాక్టరల్ డిగ్రీ హోల్డర్స్ అయి ఉంటారు. అవును. వాళ్ళలో అంతర్జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండే ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు? అది ఆల్మోస్ట్ సగం మంది ఉన్నారు. వేర్ ఎయిదర్ పీడిఎఫ్కు, పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ కానీ అట్లా వెళ్ళిన వాళ్ళు, లేకపోతే అక్కడ పిహెచ్డి చేసిన వాళ్ళు, అట్లా షార్ట్ టర్మ్ కోర్సెస్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ హూ హ్యావ్ గాట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. ఓకే. ఇది కాకుండా మనం వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అండి. చాలా యూనివర్సిటీస్ యాజ్ అ విఐటి యాజ్ అ గ్రూప్ మోర్ దెన్ 200 యూనివర్సిటీస్ రిలేషన్షిప్ ఉంది. సో ఆల్ దట్ బెనిఫిట్స్ ఆర్ గివెన్ టు విఐటి ఏపీ ఆల్సో. మనం ఆల్రెడీ మన క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ,
యూనివర్సిటీ ఆఫ్ యూఎంకేస్ ఇన్ కాన్సస్ సిటీ, అన్ని యూనివర్సిటీస్ నుంచి ఆర్ఐటి చాలామంది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 6 monthsలో ఆల్రెడీ చాలామంది వచ్చి ఇక్కడ గెస్ట్ లెక్చర్స్ ఇస్తున్నారు స్టూడెంట్స్కి. అండ్ స్టూడెంట్స్ విల్ ఆల్సో గో దేర్ ఫర్ స్టడీస్ లేటర్. అది ఆల్రెడీ ప్లాన్లో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యకు ప్రధాన భూమిక ఇస్తూ ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ హబ్గా చేయాలన్నటువంటి లక్ష్యంతో వారు ఉన్నారు. పైగా వారు విఐటిని స్వాగతించారని కూడా మీరు చెప్పారు. ప్రభుత్వం తరపున మీకు ఎలాంటి సహకారం అందుతూ ఉంది? సో మనకి గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ దొరుకుతుందండి. ఇట్లా ఒక గవర్నమెంట్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీవేర్ అండి. ఓకే. బికాజ్ మనం విఐటి చాలా స్టేట్స్లో ఉన్నాడు. ఇప్పుడు భోపాల్ అన్ని స్టేట్స్లో వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో డీలింగ్ విత్ గవర్నమెంట్. ఇప్పుడు మొదటేమో ఫస్ట్ థింగ్ ల్యాండ్. ఎస్, ల్యాండ్ చాలా చోట్ల చాలా ప్రాబ్లం వస్తాయి. అవును. అది ల్యాండ్ మనకి ఇచ్చింది పెద్ద సపోర్ట్ అండి. అవును. ఇది కాకుండా మనకి యూనివర్సిటీ పర్మిషన్. మనకి ఇప్పుడు విఐటి ఏపీ ఒక స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ. సో మనకి అన్ని ఫుల్ అటానమీ ఉంది. అకాడమిక్, ఫైనాన్షియలీ వీ హ్యావ్ ఫుల్ అటానమీ టు గివ్ డిగ్రీస్ వితౌట్ ఎనీ గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్. ఓకే. అది ఇట్స్ పెద్ద గొప్ప అనమాట. సెల్ఫ్ గవర్నెన్స్. వీ డోంట్ హ్యావ్ గవర్నమెంట్ నామినీస్ మన సిండికేట్లో అట్లా ఏం లేదు. ఓన్లీ ఎక్స్పర్ట్స్ విల్ బి దేర్. సో అది మనకి పెద్ద అడ్వాంటేజ్ అనమాట. సో ఫస్ట్ ఏమో ల్యాండ్, సెకండ్ ఏమో యూనివర్సిటీ రూల్స్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ ఫర్ ది ఇన్ ఫేవర్ ఆఫ్ ది యూనివర్సిటీ. థర్డ్ ఏమో అప్రూవల్స్ అండి. ఎస్, మన అన్ని ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్స్. మన బిల్డింగ్ పర్మిషన్, ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ అన్నీ ఫాస్ట్ ట్రాక్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన ఇక్కడ హై టెన్షన్ లైన్స్ దే ఆర్ రన్నింగ్ త్రూ ద క్యాంపస్ అండి. ఓకే. ఒక రిక్వెస్ట్ ఇచ్చాము సీఎంకి. సో దే ఆర్ డైవర్టింగ్ ది లైన్స్ కంప్లీట్లీ అండ్ పర్మనెంట్గా వాళ్ళు అండర్ గ్రౌండ్ చేస్తారు. కానీ ఇప్పుడు మనకి ఇమీడియట్గా క్యాంపస్ లోపల వస్తుందని వాళ్ళు ఎక్స్పెన్స్లోనే మనకు డైవర్ట్ చేసి ఇస్తున్నారు. సో అన్ని సపోర్ట్, ఈవెన్ వాటర్ కనెక్షన్స్ అన్ని సపోర్ట్, ఫుల్ సపోర్ట్ మనకు దొరుకుతుందండి. అండ్ ఆనెస్ట్, ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ సో నైస్. విద్యార్థులను రేపొద్దున వర్క్ ప్లేస్కి రెడీ చేయాలంటే వాళ్ళకి చాలా స్కిల్స్ కావాలి. టీచింగ్లో వైవిధ్యం ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, డైవర్సిటీ ఉండాలి, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ కావాలి. అవును. అది విఐటిలో ఎలా ఉంది? చాలా చేస్తున్నాము. ఒకటేమో మనం ఆల్రెడీ చెప్పాను కదా, మన ఇంజనీరింగ్ క్లినిక్స్ అని ప్రతి సెమిస్టర్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా. ఇది కాకుండా మనం ఏం చేస్తున్నామంటే వీళ్ళు ఒక ఎవ్రీ సబ్జెక్ట్లో కూడా మనం అసైన్మెంట్స్ ఇస్తున్నాము. ఆ అసైన్మెంట్స్ అన్నీ ప్రాక్టికల్ అసైన్మెంట్స్ టు క్రియేట్ సంథింగ్. సో వాళ్ళకి మన ట్రెడిషనల్ ఫిజిక్స్ ల్యాబ్ చూస్తే వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ ఇస్తారు, మీరు రీడింగ్ నోట్ చేసుకొని రావాలి అంతే. కానీ ఇక్కడ చూస్తే మీరే ఒక ఎక్స్పెరిమెంట్ క్రియేట్ చేయాలి స్టూడెంట్స్. సో అట్లా మనం క్రియేటివిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. టెక్నాలజీలో క్రియేటివిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఇంకా ఒకటి అవర్ ఎగ్జామినేషన్ సిస్టమ్ కంప్లీట్గా చేంజ్ చేసాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్ ఆర్ ఆల్ ఓపెన్ నోట్బుక్ ఎగ్జామ్స్ అండి. ఓకే. ఏమి మగప్ చేయడం అవసరం లేదు. కానీ క్వశ్చన్స్ ఎట్లా ఉంటుంటే యూ విల్ హ్యావ్ టు థింక్ అన్నమాట. యూ హ్యావ్ టు థింక్ అండ్ ఆన్సర్. మీరు డిజైన్ చేయాలి. సో అట్లా చేసినప్పుడు మీరు రియల్ లైఫ్లో చూస్తే యూ డోంట్ నీడ్ టు బై హార్ట్. మీకు అన్నీ దొరుకుతుంది, మెటీరియల్ దొరుకుతుంది. క్యాన్ యూ అప్లై ది నాలెడ్జ్ మన ఇంపార్టెంట్ ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. సో దానికి తగ్గట్టు మన ఎగ్జామ్స్ సిస్టమే చేంజ్ చేసాము. సో వేర్ స్టూడెంట్స్ ఆర్ అలౌడ్ నోట్బుక్స్, క్లాస్ నోట్స్ తీసుకోవచ్చు. దే కెన్ సీ ఆల్సో. ఫార్ములా యూ డోంట్ నీడ్ టు బై హార్ట్. కానీ అప్లై చేయాలి కదా, ఏ ఫార్ములా కావాలి, ఏదో అట్లా చేయాలి. సో ప్రాక్టికల్గా ఉన్నాము. ఇండస్ట్రీస్ లైకింగ్ ఇట్ వెరీ మచ్. ఇది కాకుండా మనం ఇప్పుడు అన్ని డిజిటల్ ఎగ్జామినేషన్స్ అండి. యూ రైట్ ఇట్ ఇన్ డిజిటల్ ప్యాడ్. దెర్ ఇస్ నో పేపర్ ఇన్వాల్వ్డ్. యూ రైట్ ఇట్ ఇన్ డిజిటల్ ప్యాడ్ అండ్ వాళ్ళకి టీచర్స్కి అది క్లౌడ్లో పోతుంది. వాళ్ళు డిజిటల్లీ ఎవాల్యుయేట్ చేస్తారు, మీకు మార్క్స్ వస్తాయి. పేపర్లెస్ క్యాంపస్, కంప్లీట్లీ పేపర్లెస్ అండి. బాగుంది. ఎగ్జామినేషన్స్ పేపర్ లేదు, ఏమి రిక్వెస్ట్కి పేపర్ లేదు, అన్నీ ఎలక్ట్రానికే. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఈ వ్యాలెట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యాలెట్ కూడా ఉంది. సో స్టూడెంట్స్ ఏమి క్యాష్ ఇవ్వడం అవసరం లేదు.
మెస్సులో, క్యాంటీన్లో, ఎనీ షాప్స్లో దే ఆర్ యూజింగ్ ఏ ఈ-వ్యాలెట్ కార్డ్ విచ్ దే కెన్ లోడ్, వాళ్ళు దాంట్లో లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ వ్యాలెట్స్, ఈ ఎగ్జామినేషన్స్, డిజిటల్ ఎగ్జామినేషన్స్ అంటే మీరు టెక్నాలజీని చాలా గరిష్టంగా వాడుకుంటున్నారు. అవును, when we are teaching technology వాడుకోవచ్చు కదా, we have to apply technology also. సైన్స్ కెన్ బి బూన్ ఆర్ బెయిన్. అవును. దాన్ని ఎంత మంచిగా వాడుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన నాలెడ్జ్ Exactly. డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎగ్జామినేషన్ సిస్టమ్ అన్నారు డాక్టర్ విశ్వనాథన్ గారు, మీకు వీళ్ళకి ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయా? అవునండి, ఇప్పుడు కంప్లీట్గా ఇంటర్నల్గా చేంజ్ చేసాము. ఇట్ విల్ బి అ కంటిన్యూస్ ఎగ్జామ్, కాంప్రహెన్సివ్ అండ్ సో కంటిన్యూస్ మన ఎవాల్యుయేషన్. ఐడియా ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ దే ఆర్ ఆల్ ఎగ్జామ్ ఫోకస్డ్. ఓకే. మన ఎగ్జామ్ ఫోకస్ కాకుండా నాలెడ్జ్ ఫోకస్గా ఉండాలి. ఇప్పుడు మనకి చాలా, మీరు 12th స్టాండర్డ్ చూస్తే ఇక్కడ ఇంటర్మీడియట్లో చాలా స్టూడెంట్స్ చాలా కష్టపడుతున్నారు. అట్లా ఉండకూడదు. దే షుడ్ బి ఫ్రీలీ థింకింగ్ అండ్ గెయినింగ్ నాలెడ్జ్ అనమాట. అవును. సో ఇక్కడ ఎగ్జామ్స్ అన్నీ చాలా స్మాలర్ ఎగ్జామ్స్ బట్ మోర్ ఫ్రీక్వెంట్ ఎగ్జామ్స్గా మార్చాము. పర్ సెమిస్టర్ 3, 4, 5 ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, కానీ చిన్న ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్ చదివి అది అప్లై చేసి నెక్స్ట్కి మూవ్ ఆన్ చేయాలి. సో బర్డెన్ ఉండదు, ఎగ్జామ్ బర్డెన్ ఉండదు, కానీ నాలెడ్జ్ వస్తుంది, అప్లికేషన్ నాలెడ్జ్ వస్తుంది. సో అట్లా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్లో స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అండి. నైస్. బర్డెన్ తక్కువ ఉంది కానీ నాలెడ్జ్ ఎక్కువ ఉంది, అదే మనకు ముఖ్యంగా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యంగా అమరావతిలో ఉన్నటువంటి విఐటి క్యాంపస్లో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి గ్రామీణ విద్యార్థులు ఎక్కువగా ఇక్కడ రావడానికి ఇష్టపడతారు జనరల్గా. అవును. సో వీళ్ళకి వాళ్ళ కౌంటర్ పార్ట్స్ అయినటువంటి సిటీస్లో ఉండే విద్యార్థులతో పోలిస్తే భావ వ్యక్తీకరణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ కాస్త మెరుగు ఉండవు. వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి విఐటి ఎలాంటి మెజర్స్ తీసుకుంటుంది? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మనం ఇప్పుడు కొత్తగా ఒక కోర్స్ స్టార్ట్ చేస్తాము, సాఫ్ట్ స్కిల్స్ కోర్స్ అని. ఓకే. సో ఈ సాఫ్ట్ స్కిల్స్ ప్రతి సెమిస్టర్ ఉంటుంది. ప్రతి సెమిస్టర్లో స్టూడెంట్స్కి వీఆర్ టీచింగ్ దెమ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఓకే, ఎటికెట్, ఎట్లా ప్రిపేర్ చేయడం, ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేయాలంటే వెల్ గ్రూమ్డ్గా ఉండాలి, మాట్లాడడం పాలిష్డ్గా మాట్లాడడం, అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. అది కాకుండా దానికి మ్యాథ్ స్కిల్స్ కూడా ఉంది, క్వాంటిటేటివ్ చెప్తారు మ్యాథ్ స్కిల్స్. అది కాకుండా అనలిటికల్ స్కిల్స్, ఇవన్నీ సెపరేట్గా చేస్తున్నాం. ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్, కొలాబరేటివ్ లీడర్షిప్, టీమ్ వర్క్ ఎట్లా చేయడం, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన హార్డ్ స్కిల్స్ రెగ్యులర్ సబ్జెక్ట్స్లో వస్తుంది, సాఫ్ట్ స్కిల్స్లో ఇవన్నీ సెపరేట్గా ప్రతి సెమిస్టర్లో నేర్పిస్తున్నాము. అండ్ మనం ఎస్పెషలీ మన రూరల్ స్టూడెంట్స్కి ఇది చాలా యూస్ అవుతుంది. ఇప్పుడు ఇది కాకుండా ఇది స్కిల్స్ గురించి, ఇది రూరల్ స్టూడెంట్స్కి ఒక స్పెషల్ స్కీమ్ పెట్టామండి. ఏంటది? దాని పేరు స్టార్స్, సపోర్ట్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ స్టూడెంట్స్. ఆ స్కీమ్లో ఏంటంటే ఇప్పుడు ప్రతి జిల్లాలో ఒక బాయ్, ఒక గర్ల్, ఓకే, దే షుడ్ హావ్ స్టడీడ్ ఇన్ విలేజ్ అనమాట. విలేజ్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివిన వాళ్ళకి, వాళ్ళు టాపర్ ఉన్నారు కదా, డిస్ట్రిక్ట్ టాపర్, జిల్లా టాపర్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. టోటల్ ఎడ్యుకేషన్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, స్టేయింగ్ ఫ్రీ, బుక్స్, ల్యాప్టాప్ అన్నీ ఇస్తున్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ 26 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు 13 జిల్లాస్ ఈ స్కీమ్లో. ఈ స్కీమ్లో 26 స్టూడెంట్స్ చదువుతున్నారు. వాళ్ళు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ అలాంగ్ విత్ ది అర్బన్ స్టూడెంట్స్. వాళ్ళు మంచిగా ఇంటగ్రేట్ చేసి వాళ్ళకి ఎక్స్ట్రా ఇంగ్లీష్ క్లాసెస్ ఇచ్చున్నాము, వాళ్ళు రూరల్ స్టూడెంట్స్కి ఇస్తున్నాము. వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే ఈ రకంగా హెల్ప్ చేయడం వల్ల విశ్వవిద్యాలయం నుంచి సామాజిక బాధ్యతను కూడా మీరు నిరూపించుకుంటున్నారు. అవును, ఇది సొసైటీకి పెద్ద హెల్ప్ అన్నమాట. ఎందుకంటే మన రూరల్ స్టూడెంట్స్ ఏం తక్కువ లేదు, దే ఆర్ బ్రిలియంట్ అండ్ జీనియస్ అన్నమాట. వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ లాకింగ్, అది తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళకి. అది కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దే డిజర్వ్ సచ్ హెల్ప్. అవునండి, దే ఆర్ ఆల్ అన్పాలిష్డ్ డైమండ్స్ అండి, మనం పాలిష్ చేస్తాం. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అన్పాలిష్డ్ డైమండ్స్. అవును, చక్కని పదం. విశ్వనాథన్ గారు, ఇందాక చాలా మంచి మాట వాడారు మీరు, అన్పాలిష్డ్ డైమండ్స్ అని. అవునండి. అంటే విద్యార్థిని అలా గుర్తించినప్పుడు టీచర్ చాలా చక్కని సర్వీస్ చేయగలడు.
అదేదో అంటే కేవలం నేను స్టూడెంట్కి సర్వ్ చేస్తున్నానని కాదు, ఇట్స్ ఆర్ డ్యూటీ, ఫండమెంటల్ డ్యూటీ. సో దే డిజర్వ్ దట్ రెస్పెక్ట్. అప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ప్రాస్పర్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. సో విద్యార్థులకి హెల్ప్ చేయడానికి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఏవైనా ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా మన దగ్గర? అవునండి. ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్లో మన 200 యూనివర్సిటీస్ తోటి మనకి MOU ఉంది, VIT గ్రూప్ తోటి. సో ఆ యూనివర్సిటీస్ తోటి వీ స్టార్టెడ్ అండి. ఇప్పుడు లాస్ట్ వీక్ కూడా మన US నుంచి 2 ఫ్యాకల్టీ వచ్చారు. వాళ్ళు వచ్చి మనకి స్టూడెంట్స్కి గెస్ట్ లెక్చర్స్ ఇస్తున్నారు. ఇది కాకుండా మన ఫ్యాకల్టీ వాళ్ళు అక్కడ వెళ్ళి కొంచెం వాళ్ళ స్టూడెంట్స్ కూడా గెస్ట్ లెక్చర్స్ ఇచ్చి వాళ్ళు అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైనా నేర్చుకొని అక్కడ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన ఫ్యాకల్టీ మెంబర్స్ ఇక్కడ ఎంతకాలం ఉంటారు? ఇప్పుడు ఏమో దే ఆర్ స్టేయింగ్ ఫర్ ఓన్లీ 1 వీక్ అండి. మన తర్వాత 1 సెమిస్టర్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. వాళ్ళు ఇక్కడ వచ్చి 1 సెమిస్టర్ ఉండి టీచ్ చేసి వెళ్తారు. అట్లా ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నాము. అది ఇప్పుడు మోస్ట్లీ అమెరికన్ యూనివర్సిటీస్, కొంచెం యూరోపియన్ యూనివర్సిటీస్ తోటి మన టైఅప్ ఉంది. రాచెస్టర్ నుంచి ఉంది, పర్డ్యూ యూనివర్సిటీ, అట్లా మన చాలా పార్ట్నర్ యూనివర్సిటీస్ ఉన్నారు. దాంతో మనం చేస్తున్నాం, ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మరి అంటే టీచర్సే కాకుండా మన విద్యార్థులను కూడా స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. అవునవును. ఇప్పుడు ఆల్రెడీ మన ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ని ఒకటి పెట్టాము. దాని పేరు ITP అండి. ITP ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇక్కడ బీటెక్ 4 years ప్రోగ్రామ్ కదండి. ఆ 4 yearsలో ఇక్కడ 2 years చదవాలి మన VITలో. బ్యాలెన్స్ 2 years ఏమో అమెరికన్ యూనివర్సిటీయో లేకపోతే బ్రిటిష్ యూనివర్సిటీ ఆర్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ. ఒక 10 యూనివర్సిటీస్ ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్కి ఒప్పుకున్నారు. అమెరికాలో చూస్తే పర్డ్యూ యూనివర్సిటీ ఉంది, టాప్ యూనివర్సిటీ. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ ఉంది. అట్లా యూనివర్సిటీస్లో ఇక్కడ 2 years అక్కడ 2 years చదివితే వాళ్ళకి అమెరికన్ యూనివర్సిటీ డిగ్రీ వస్తుంది, ఫారిన్ యూనివర్సిటీ డిగ్రీ ఇస్తారు. సో ఇది చాలా స్టూడెంట్స్కి ఈ ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడే మనం స్టార్ట్ చేసాం కదా, 2nd year తర్వాత అక్కడ పోతారు. సో ఇక్కడ చదివినవన్నీ అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఆ క్రెడిట్స్ అన్నీ. సో మనకి చాలా స్టూడెంట్స్కి అక్కడ 4 years చదివితే చాలా ఖర్చు ఎక్కువ కదా మన అమెరికన్ యూనివర్సిటీస్లో. ఇక్కడ మనకి తక్కువ ఇండియన్ యూనివర్సిటీస్లో. సో వాళ్ళకి చాలా సేవింగ్స్ వస్తున్నాయి. కానీ మన స్టాండర్డ్స్ ఏమో అమెరికన్ స్టాండర్డ్స్ లాగా ఇక్కడ ఇస్తున్నాము. సో మన పార్ట్నర్ యూనివర్సిటీస్ అగ్రీ చేసుకున్నారు. ఒకవేళ మన విద్యార్థి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అంటే ఫారెన్ యూనివర్సిటీ డిగ్రీ బాగుంది, అలా కాదు నాకు VIT యూనివర్సిటీ నుంచే డిగ్రీ కావాలని అనుకోవచ్చా? ఆ ఫ్రీడమ్ ఉంటుందా? ఉంటుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇస్తున్నాము. దే కెన్ ట్రాన్స్ఫర్ బ్యాక్ టు ఇండియా అండ్ ఆ క్రెడిట్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. అవును, అట్లా కూడా చేయొచ్చు. సో అన్ని ఫ్లెక్సిబిలిటీ ఉన్నాయండి సార్. తర్వాత మనకి కమ్యూనిటీకి కూడా అంటే కేవలం ఇక్కడ ల్యాబ్లో ఎంత చేస్తున్నారు, రీసెర్చ్ ఏం జరుగుతూ ఉంది, టీచర్స్ ఎంత క్వాలిఫైడ్ అని కాకుండా కమ్యూనిటీ రిక్వైర్మెంట్స్ కూడా మనం చూడాలి. ఒక ఉన్నత విద్యా సంస్థగా మన సామాజిక బాధ్యత. సో మన కరికులంలో ఆ కమ్యూనిటీ రిక్వైర్మెంట్స్ని ఇంటిగ్రేట్ చేశారా? ఎస్, మంచి క్వశ్చన్ అండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ని ఒక కోర్స్ ఆఫర్ చేస్తున్నాము. ఆ కోర్స్లో స్టూడెంట్స్కి అవేర్నెస్, వీఆర్ బ్రింగింగ్ అవేర్నెస్ అండి. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ సర్వీస్ ఇంపార్టెన్స్, సో కరప్షన్ గురించి, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్, వాట్ ఆర్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ టీచ్ చేస్తున్నాము. వాళ్ళకి టీచింగ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ క్లాస్ రూమ్ టీచింగ్ అండి. వీఆర్ టేకింగ్ దెమ్ టు ది ఫీల్డ్ అండి. మనం ఇప్పుడు వాళ్ళని స్కూల్స్కి తీసుకెళ్తున్నాము. అక్కడ స్కూల్స్లో దే ఆర్ టీచింగ్ ది యంగ్ చిల్డ్రన్ అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఎట్లా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, అన్ని ప్రాక్టికల్గా ఉన్నాము. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అది ఎథిక్స్ అండ్ వాల్యూస్ని ఒక కోర్స్ పెట్టి దాని ద్వారా చేస్తున్నాము. ఇది కాకుండా స్టూడెంట్ క్లబ్స్ ఉన్నాయి మన NSS లాగా. దే గో టు విలేజెస్ అండ్ హెల్ప్ ది స్టూడెంట్స్ దేర్. వాళ్ళు ఇప్పుడు తర్వాత మనం ఇది కాకుండా ఇక్కడ 3 villagesని అడాప్ట్ చేసుకున్నాం. వెలగపూడి, అయినవోలు, సాకమూరు, ఈ 3 villagesని అడాప్ట్ చేసాము. ఈ విలేజెస్లో వీ ఆల్రెడీ హెల్ప్ ది స్కూల్స్ అనమాట. స్కూల్స్కి కావాల్సిన కంప్యూటర్స్, బెంచెస్, టేబుల్స్ అన్నీ ఆల్రెడీ ఇచ్చాము. ఇది కాకుండా మనం టీచర్స్కి ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ కావాలండి. సో ఆ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. ఇది కాకుండా మనం ప్రైమరీ హెల్త్ సెంటర్, అన్ని హైజీనిక్ ప్రాక్టీసెస్ అవన్నీ వీఆర్ హ్యావింగ్ ప్లాన్స్ టు ఇంప్లిమెంట్ ఫర్ అవర్ అడాప్టెడ్ విలేజెస్. ఈ తర్వాత ఈ ప్లాన్ ఎక్స్పాండ్ అవుతుంది.
అంటే విలేజెస్ని మీరు జనరల్గా అడాప్ట్ చేసుకున్నారా లేకుంటే ఎన్ఎస్ఎస్లో భాగంగా మీరు అడాప్ట్ చేసుకున్నారా? జనరల్గా అడాప్ట్ చేసుకున్నాం, ఎన్ఎస్ఎస్ కాదు, ఓకే. జనరల్గా అడాప్ట్ చేసి దాంట్లో ఏమేమి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా సాల్వ్ చేయడం, హౌ టు మేక్ అవర్ స్టూడెంట్స్ హెల్ప్ అండి. మనం డబ్బు ఇవ్వడం వేరు, కరెక్ట్, బట్ మన స్టూడెంట్స్ని ఇక్కడ విఐటి స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో కూడా అట్లా చేస్తారు, వాళ్ళే చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ అవేర్నెస్ పెడితే అదే మనకి లాంగ్ టర్మ్ సక్సెస్. డబ్బు ఇస్తే దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, అది ఇట్ గోస్ ఓన్లీ టు సర్టెన్ ఎక్స్టెంట్ అండి. లాంగ్ టర్మ్కి మనం ఏమేమి చేయాలో అక్కడ ఉన్న స్టూడెంట్స్కి అవేర్నెస్ తీసుకురావాలి. మన ఈ స్టూడెంట్స్ని ఆ ప్రాక్టీస్కి వెళ్ళాలండి, అది ఏర్పాటు చేస్తాం. సామెత చెప్తారుగా, అంటే చేపనిస్తే ఆ రోజు తినేసి మనల్ని గుర్తుపెట్టుకుంటారు, చేపను పట్టుకోవడం నేర్పించాలి. అవును. అలా విలేజెస్కి వెళ్ళి మీరు ఇలా పనులు చేసుకోవాలి అని ఒకసారి రోల్ మోడల్ లాగా చూపిస్తే విలేజర్స్ వెళ్తారు. లేదంటే ఎవ్రీ ఇయర్ రండి మాకు ఇక్కడ వర్క్ చేయండి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దట్స్ వెరీ గుడ్, కమ్యూనిటీ రిక్వైర్మెంట్స్ని అండర్స్టాండ్ చేసుకోవటం. మరి ఎన్ఎస్ఎస్ అన్నారు, జాతీయ సేవా పథకం, నేషనల్ సర్వీస్ స్కీమ్, అది ఎలా ఉంది మన దగ్గర, ఎలా అడాప్ట్ చేస్తారు? అదే ఇప్పుడు ఫార్మల్గా ఇప్పుడే స్మాల్గా స్టార్ట్ చేస్తున్నాము చిన్నగా. ఓకే. కానీ ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ని వేరే మార్గంలో చేస్తున్నాము. బట్ ఇది కాకుండా మనం ఫార్మల్ ఎన్ఎస్ఎస్ కూడా ఇప్పుడు వస్తుంది, పెద్దగా అది ఒక చాప్టర్ వస్తుంది, ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. ఓన్లీ ఎన్ఎస్ఎస్ లేదా ఈవెన్ ఎన్సీసీ కానీ అలాంటి? ఎన్సీసీ కూడా ప్లాన్ ఉంది ఇప్పుడు, ఆల్రెడీ స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ అన్ని నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇందాక మీరు ఎథిక్స్ అని చెప్పారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఈ మధ్యలో అంటే గడిచిన 3-4 సంవత్సరాల క్రితమే ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా, అవును, జనరల్ స్టడీస్లో 300 మార్కులకు ఒక పేపర్ పెట్టారు. అంటే మారుతున్న కాలానికి తగ్గట్టు ఎన్నో మార్పులు రావటం, ఉద్యోగుల యొక్క వర్క్ స్టైల్ చాలా ఛాలెంజింగ్గా కావటం. అవును. సో అంటే వర్క్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ కాంప్లెక్స్. సో దీనికి సంబంధించి మీరు ఫ్యాకల్టీని ఎలా ఐడెంటిఫై చేస్తారు, పర్టికులర్లీ ఎథిక్స్కు? అవును, ఇప్పుడు మనం హ్యావింగ్ గుడ్ ఫ్యాకల్టీ హూ ఆర్ ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ అనమాట. ఓకే. ఎథిక్స్ అండ్ వాల్యూస్లో వెల్ ట్రైన్డ్, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ వెల్లూరులో కూడా ఉంది మనకి. సో వెల్ ట్రైన్డ్ ఫ్యాకల్టీ ఆల్రెడీ మనకు ఉన్నారు. ఓకే. వాళ్ళని దే ఆర్ బ్రింగింగ్ కేస్ స్టడీస్ అండి. కేస్ స్టడీస్ అంటే మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే మీకు అన్ని కేస్ స్టడీసే ఎథిక్స్లో కదా, చాలా ప్రాబ్లమ్స్ మీకు కనపడుతున్నాయి. దే ఆర్ బ్రింగింగ్ దట్ కేస్ స్టడీస్ టు ద క్లాస్ అనమాట. క్లాస్లో డిస్కషన్ జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, ఇది కరెక్టా తప్ప, బ్రెయిన్ స్టార్మింగ్ అది వాళ్ళ ద్వారా నుంచి రావాలి, ఇది తప్పు అని వాళ్ళ ద్వారా నుంచి రావాలి. ఇది కాకుండా మనం వీఆర్ బ్రింగింగ్ ఆనెస్ట్ ఆఫీసర్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్, ఆనెస్ట్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ చెప్తున్నారు, నా జాబ్లో నాకు ఇట్లా టెంప్టేషన్ వచ్చింది, నేను వద్దని చెప్పాను, మీరు కూడా అట్లా ఉండాలి. ఇంటెగ్రిటీ మనకి సొసైటీలో పెద్ద ప్రాబ్లం ఏంటి? కరప్షన్. వీఆర్ అటాకింగ్ కరప్షన్ అండి. డైరెక్ట్లీ వీ వాంట్ టు షో ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూపించాలి స్టూడెంట్. బికాస్ వాళ్ళకి తెలీదు, అందరూ పోలీస్ ఆఫీసర్ అంటే కరప్ట్ అని ఒక ఇంప్రెషన్, రాంగ్ ఐడియా వస్తుంది. పొలిటీషియన్ అంటే కరప్ట్ అని రాంగ్ ఐడియా. అందరూ అట్లా కాదు కదా. వీ హ్యావ్ టు బ్రింగ్ సమ్ ఎక్సెప్షనల్ ఎగ్జాంపుల్స్ అండ్ షో దమ్ పాసిబుల్. ఆనెస్ట్ ఆఫీసర్ పాసిబుల్ చెప్పాలి. అక్కడే కంట్రీ ఇండివిజువల్ డెవలప్మెంట్ ఇస్ నేషన్స్ డెవలప్మెంట్. అవునండి. సో అట్లా వాళ్ళకి ఎగ్జాంపుల్ చూపిస్తే వాళ్ళకి ఓకే ఐడియా వస్తుంది, ఓకే అట్లా కూడా మనం ఉండొచ్చు. అందరూ అట్లా లేదు, ఆనెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, ఆనెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారు, ఉండొచ్చు. సో వీఆర్ బ్రింగింగ్ దట్ ఎథిక్స్. ఈ ఏజ్ అండి ఇది, దిస్ ఇస్ లైక్ ఎ క్లే ఫార్మేటివ్ ఇయర్ స్టేజ్. మరి అకాడమిక్స్తో పాటు పరిశోధనా రంగం చాలా ప్రధానమైంది. రీసెర్చ్కి సంబంధించి ఎలాంటి ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి? సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్యాకల్టీ అందరూ, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ వన్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ, ఈజ్ ద లీడింగ్ సైంటిస్ట్ ఆఫ్ ద కంట్రీ, డాక్టర్ శ్రీనివాసన్ ఉన్నారు. హీ హెస్ పబ్లిష్డ్ సో మెనీ గుడ్ పేపర్స్ ఇన్ మ్యాథమెటిక్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేశారు లీడింగ్ సైంటిస్ట్. వండర్ఫుల్. సో అట్లా చాలామంది మన ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ పబ్లిషింగ్ ఇన్ రెప్యూటెడ్ జర్నల్స్ అనమాట. ఇది కాకుండా మనం ఇప్పుడు ఆల్రెడీ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఫర్ ది ఫ్యాకల్టీ, అండ్ రీసెర్చ్ స్కాలర్స్ అడ్మిట్ చేస్తాం. ఒక 30 స్టూడెంట్స్ హ్యావ్ జాయిన్డ్ ఫర్ PhD ప్రోగ్రామ్. సో ఇప్పుడు వీ హ్యావ్ గివెన్ దెమ్ ఫండ్స్ ఆల్రెడీ. ఇప్పుడు RGEMS అని ఒక స్కీమ్ ఉంది, రీసెర్చ్ గ్రాంట్ ఫర్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్ అని ఒక ప్రాజెక్ట్ ఫండ్స్ ఇస్తున్నాము. వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి మనం ఫండింగ్ ఇస్తున్నాము. థింక్ హ్యావ్ స్టార్టెడ్, పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ పబ్లిషింగ్, ఆల్రెడీ పేపర్స్ పబ్లిష్ చేస్తున్నారు. ఇప్పుడు తర్వాత పేటెంట్స్ కూడా ఫైల్ చేస్తారు, ఎందుకంటే పేపర్స్ ముఖ్యం,
పేటెంట్స్ కూడా ముఖ్యం. మన ఫ్యాకల్టీలో ఎంతమందికి పేటెంట్స్ ఏమైనా వచ్చాయా? ఇప్పుడు ఇంకా విఐటి ఏపీ తరపు నుంచి ఇంకా రాలేదు, ఇప్పుడే మొదలు పెట్టాం కదా. విఐటి వెల్లూరు నుంచి ఉన్నాయి, ఆ ఫ్యాకల్టీ కూడా ఇక్కడ వచ్చి ఉంటారు. విశ్వనాథన్ గారు, మన దగ్గర ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి? అదే అండి, ఇప్పుడు కోఆప్ ప్రోగ్రామ్ ఒక కొత్త ఐడియా తెచ్చిపెట్టాము. ఇది అమెరికాలో చాలా కామన్ అండి, కోఆపరేటివ్ సిస్టమ్ ప్రోగ్రామ్ అని. సో మన లాస్ట్ సెమిస్టర్ ఉంది కదా, మన ఇంజనీరింగ్లో లాస్ట్ సెమిస్టర్లో 6 months కంపల్సరీ ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అండి. సో దీంట్లో ఎట్లా అంటే మనం విల్ బి హెల్పింగ్ ద స్టూడెంట్స్ గెట్ ది ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్. అట్లా చేసినప్పుడు వాళ్ళకి రియల్ లైఫ్ ఇంజనీరింగ్ ఎట్లా ఉంటుంది వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది, ప్రాక్టీస్ వస్తుంది. సో అట్లా ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకి జాబ్ దొరకడం చాలా ఈజీ, ఎందుకంటే కంపెనీస్ ఆల్రెడీ టెస్ట్ చేస్తారు కదా ఎట్లా ఉంటారు స్టూడెంట్స్ని. అది కాకుండా స్టూడెంట్స్ కూడా కంపెనీస్ ఎట్లా ఉందని ఒక ఐడియా వస్తుంది. సో ఇది ఫైనల్ సెమిస్టర్లో ఒక 6 months ఇంటర్న్షిప్ పెట్టాము. ఇది కాకుండా ప్రతి సంవత్సరం ఎండ్ ఆఫ్ ది ఇయర్ 2 months గ్యాప్ ఇస్తున్నాము. ఆ 2 monthsలో కూడా స్టూడెంట్స్ ఇండస్ట్రీకి వెళ్ళి ఆ ప్రాక్టీసెస్ నేర్చుకుంటారు, కొంచెం అది ఇండస్ట్రీ ట్రైనింగ్ వస్తుంది వాళ్ళకి. ఓకే, మన అంటే క్యాంపస్లో ఈ రీసెర్చ్ రిలేటెడ్గా ఫోకస్ చేసే థీమ్స్ ఏంటి స్పెసిఫిక్గా? ఇందాక మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్ అన్నారు. అవును, మనం ఇప్పుడు ఫోకస్ చేసిన టాపిక్స్ ఏమో ఎంబెడెడ్ సిస్టమ్స్, ఆల్రెడీ స్పెషలైజేషన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇస్ వన్ ఏరియా. తర్వాత విఎల్ఎస్ఐ డిజైన్, ఇంటగ్రేటెడ్ చిప్ ఉన్నాయి కదా, పెద్ద ఇంటగ్రేటెడ్ చిప్, కాంప్లెక్స్ ఇంటగ్రేటెడ్ చిప్ డిజైన్. కంప్యూటర్ సైన్స్లో ఏమో డేటా అనాలిటిక్స్ ఒకటి, సెక్యూరిటీ ఒకటి. ఇది కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్, ఇవన్నీ కొత్త ఏరియాస్. ఈ ఏరియాస్లో మనం ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ అండి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాకల్టీ ఉన్నారు, ఫెసిలిటీస్ ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ క్రియేటింగ్ ఫెసిలిటీస్. ఈ ఫెసిలిటీస్ తోటి స్టూడెంట్స్ విల్ ఆల్సో బి ఎంగేజ్డ్ ఇన్ సచ్ రీసెర్చ్ ప్రాక్టీసెస్. గవర్నమెంట్తో ఏమైనా అగ్రిమెంట్స్ కానీ, లేకుంటే ప్రైవేట్ ఫర్మ్స్తో కానీ ఏమైనా అగ్రిమెంట్స్, ఫండర్స్తో అగ్రిమెంట్స్, ఇందాక మీరు ఎంఓఈస్ అన్నారు, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆల్రెడీ యూనివర్సిటీస్ తోటి ఉన్నాయి, కొంచెం ఇండస్ట్రీస్ తోటి ఆల్రెడీ మనకి వెల్లూరు క్యాంపస్లో ఉన్నాయి. ఆ క్యాంపస్ అగ్రిమెంట్స్ విల్ అప్లై ఫర్ ఏపీ ఆల్సో. సో ఆ క్యాంపస్ అగ్రిమెంట్స్ తోటి విల్ బి గోయింగ్ విత్ కంపెనీస్ లైక్ హనీవెల్, ఇంటెల్, ఐబిఎం అండ్ పెద్ద కంపెనీస్ వీ హ్యావ్ ఆల్రెడీ పార్ట్నర్షిప్స్ అండి. ఇది కాకుండా మన సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఇన్ఫోసిస్, కాగ్నిసెంట్, టీసీఎస్, ఈ కంపెనీస్ తోటి కూడా మనం విల్ బి గోయింగ్ ఫర్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్. క్యాంపస్లో స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ఎలా ఉంది విశ్వనాథన్ గారు? ఇప్పుడు 1:15 ఉన్నాయి. ఇది దిస్ ఇస్ యాజ్ పర్ నార్మ్స్ వీఆర్ మెయింటైనింగ్ దట్ ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో. విఐటి అకాడమిక్ క్యాలెండర్ ఎలా ఉంటుంది? సెమిస్టర్ సిస్టమే? అవును, సెమిస్టర్ సిస్టమే. దీంట్లో ఇప్పుడు మన జూలైలో మన ఫస్ట్ సెమిస్టర్, అదే ఫాల్ సెమిస్టర్ అని పిలుస్తాం, అది స్టార్ట్ అవుతుంది. నవంబర్ ఎండింగ్ లో సెకండ్ సెమిస్టర్, అదే వింటర్ సెమిస్టర్ అని పిలుస్తున్నాము, అది స్టార్ట్ అవుతుంది. మన బై ఏప్రిల్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ అండి. ఏప్రిల్లో సమ్మర్ సెమిస్టర్ ఉంటుంది. సమ్మర్ సెమిస్టర్ అంటే ఓన్లీ స్మాల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ స్టే ఆన్ క్యాంపస్. బ్యాలెన్స్ వాళ్ళు అందరూ ఇండస్ట్రీకి పోతారు, ఇండస్ట్రీ ఇంటర్న్షిప్, ఇండస్ట్రీ ట్రైనింగ్. సో సమ్మర్లో కూడా ఇప్పుడు మేలో టోటలీ క్లాసెస్ ఉండవు. ఏప్రిల్లో ఒక సమ్మర్ ఉంటుంది, జూన్లో ఒక సమ్మర్ ఉంటుంది. సో ఓన్లీ స్పెషలైజ్డ్ కోర్సెస్ ఫార్ నీడెడ్ స్టూడెంట్స్ మాత్రం మినిమం ఇస్తున్నాము. బ్యాలెన్స్ వాళ్ళందరూ ఇండస్ట్రీకి వెళ్ళాలి, అదే మన ప్రోగ్రామ్. సో సెమిస్టర్ సిస్టమ్. మరి హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి విశ్వనాథన్ గారు? అదే ఇప్పుడు హాస్టల్ ఆన్ క్యాంపస్ మెన్స్ హాస్టల్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఏమో లేడీస్ హాస్టల్ ఆన్ క్యాంపస్ వస్తుంది. ఈ హాస్టల్లో మనం వెరైటీస్ ఆఫ్ రూమ్స్ పెట్టుకున్నాము. 2 bedroom, 4 bedroom, అపార్ట్మెంట్ టైప్ కాన్సెప్ట్ కూడా ఇప్పుడు ఉంది. అపార్ట్మెంట్ అంటే 3 rooms ఉన్నాయి. ఆ 3 rooms-లో అది కాకుండా కామన్ రూమ్, ఓకే, అపార్ట్మెంట్ టైప్ షేర్ చేసుకుంటారు ఎక్కువ మంది విద్యార్థులు. ఒక రూమ్లో ఎంతమంది ఉంటారు? 2 or 4 కాంబినేషన్ మ్యాక్సిమం. ఓకే, ఏసీ అండ్ నాన్ ఏసీ ఆప్షన్ ఇచ్చాము. అచ్చా, ఫైన్. మరి అంటే క్యాంపస్ చూస్తుంటే చాలా విశాలంగా భవనాలతో ఇంకా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అంటాం, అదేవిధంగా గ్రీనరీ, వీటికి సంబంధించి మీ ఫిలాసఫీ ఎలా ఉంది? We strongly believe in green campus and yes, so we have already purchased thousands of plants. We are going to start complete
ప్లాంటింగ్ అండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ సమ్ కన్స్ట్రక్షన్ టు గెట్ కంప్లీట్, లేకపోతే అది కన్స్ట్రక్షన్ డెబ్రీ పడితే పోతాయి చెట్లు. సో వీఆర్ నౌ రెడీ ఫర్ ప్లాంటింగ్ ది ట్రీస్. యూ విల్ సీ వెరీ గ్రీన్ క్యాంపస్ సూన్. సో ఇప్పుడు కొంచెం బ్రౌన్గా ఉంది, అది కలర్ మారిపోతుంది, గ్రీన్గా యూ విల్ తయారవుతుంది. ఇది గ్రీనరీ కంటే ఇంకా ఇంపార్టెంట్ సెల్ఫ్ సస్టైనింగ్ చెప్తారు. సెల్ఫ్ సస్టైనింగ్ అంటే మనం అన్ని రూమ్స్లో కూడా కంపల్సరీ ఏసీ కాకుండా ఫ్యాన్ ఆప్షన్ ఇవ్వాలి. ఎలక్ట్రిసిటీ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేయకూడదు. స్టూడెంట్స్కి అది నేర్పిస్తున్నాం. అన్నెసరీ ఫ్యాన్స్ ఉండకూడదు, లైట్స్ అన్నీ. వీ హ్యావ్ టు సేవ్ ఎలక్ట్రిసిటీ. మనీ మే బి అవర్స్, రిసోర్సెస్ బిలాంగ్ టు ద సొసైటీ. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. సో అవన్నీ మనం నేర్పిస్తున్నాం స్టూడెంట్స్ కూడా. అన్నెసరీ ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేయకూడదు, అన్నెసరీ ఎనీథింగ్ షుడ్ నాట్ బి వేస్టెడ్. బికాస్ మన ఇండియన్ సొసైటీ చూస్తే వీఆర్ నాట్ లైక్ అమెరికన్ సొసైటీ, వీఆర్ నాట్ రిచ్ పీపుల్. వీ షుడ్ లెర్న్ హౌ టు లివ్ ఫ్రూగలీ. కరెక్ట్. ఫ్రూగల్ ఇంజనీరింగ్ చెప్తారు. కరెక్ట్. ఆ ఫ్రూగల్ లైఫ్ స్టైల్ మనం స్టూడెంట్స్ నేర్పించాలి. సో యాజ్ ప్రాక్టీస్ మనం క్యాంపస్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాము. నో వేస్టేజ్ షుడ్ బి దేర్, వెదర్ ఇట్స్ ఫుడ్ వేస్ట్ ఆర్ ఎలక్ట్రిసిటీ వేస్ట్ ఆర్ ఫ్యూయల్ వేస్ట్. ఏం చేస్తారు ఈ సాలిడ్ వేస్ట్, లేకుంటే ఈ వేస్ట్, లేదనుకుంటే ఈ లిక్విడ్ వేస్ట్ని? అన్ని రీసైకిల్స్ చేస్తున్నాము. ఇప్పుడు మన వీ హ్యావ్ అ కంపెనీ విచ్ టేక్స్ ఆల్ ది వేస్టేజ్ అండ్ రీసైకిల్స్. ఇప్పుడు వీ హ్యావ్ ఫ్యూచర్ ప్లాన్స్ అండి, వేర్ వీ విల్ డూ సెపరేషన్ అవర్ సెల్ఫ్. ఇప్పుడు వేస్టేజ్ అన్ని సాలిడ్ వేస్ట్, అదే రీసైక్లబుల్, నాన్ రీసైక్లబుల్, ఎలక్ట్రానిక్ వేస్ట్, ఇవన్నీ వీ హ్యావ్ బిగర్ ప్లాన్స్ టు రీసైకిల్. ఇది కాకుండా మనం వాటర్ కూడా రీసైకిల్ చేయాలి, అది కూడా ఇప్పుడు ప్లాన్స్ పెడుతున్నాము. వాటర్ హార్వెస్టింగ్ ప్లాన్స్ కూడా, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఒకటి, అది కాకుండా ఎస్టీపీస్. ఓకే. సో దట్ మన ఇప్పుడు ఫ్లషింగ్ కోసం అన్ని పర్పసెస్కి వీ హ్యావ్ టు యూస్ రీసైకిల్డ్ వాటర్. సో దట్ వీ విల్ హ్యావ్ ఎ సస్టైనబుల్ ఎర్త్. అది మన ఫిలాసఫీ. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మరి విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అవునండి, ఇది ఆల్రెడీ రూరల్ స్టూడెంట్స్కి 100% స్కాలర్షిప్ ఫ్రీ ప్రోగ్రామ్ ఏదో చెప్పారు. ఇది కాకుండా పిహెచ్డి స్కాలర్స్కి మంత్లీ స్కాలర్షిప్ ఇస్తున్నాము, 10,000 15,000 అట్లా ఇస్తున్నాము. ఇది కాకుండా మన బీటెక్ ఎంటెక్ స్టూడెంట్స్కి మెరిట్ స్కాలర్షిప్స్ పెట్టాము. టాప్ ర్యాంకర్స్కి ప్రతి సెమిస్టర్ ఈ ర్యాంక్ వస్తే నెక్స్ట్ సెమిస్టర్లో స్కాలర్షిప్ ప్లాన్స్ 10,000 50,000 రూపీస్ నుంచి స్కాలర్షిప్ ఇస్తున్నాం. మరి విద్యార్థులకి మెడికల్ ఫెసిలిటీస్ సంగతి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ క్యాంపస్లో హెల్త్ సెంటర్ పెట్టాము. ఫుల్ టైమ్ డాక్టర్, నర్సెస్, మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది కాకుండా అంబులెన్స్ ఉంది, 24 hours అంబులెన్స్ ఫెసిలిటీస్ ఆల్సో అవైలబుల్. ఇది కాకుండా మనం హాస్పిటల్స్ తోటి టైఅప్ చేసుకున్నాము. ఏమైనా ఎమర్జెన్సీ కావాలంటే స్టూడెంట్స్ ఇమీడియట్లీ వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ లాంటి ఫెసిలిటీ? ఆల్రెడీ స్టూడెంట్స్కి మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ వీఆర్ కంప్లీట్ అవుట్ సైడ్స్ చేస్తాము, మంచి క్యాటరర్స్ పెట్టాము. దాంట్లో కూడా మనం ఫ్లెక్సిబిలిటీ ఆప్షన్స్ ఇచ్చాము. కార్డ్ బేస్డ్ సిస్టమ్ కదా, ఆ కార్డ్లో బేసిక్ ఏమో ఇంక్లూడెడ్ అండి. అది కాకుండా వీ హ్యావ్ ఆల్రెడీ ప్రీ లోడెడ్ ది అమౌంట్ ఇన్ ద కార్డ్. ఈ వాలెట్ కార్డ్ చెప్పాను కదా, అది అట్లా టచ్ చేస్తే వాట్ ఎవర్ ఐటమ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్. సో అట్లా కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇస్తే స్టూడెంట్స్కి అది దే విల్ ఫీల్ ఇంట్రెస్టెడ్. టీనేజ్ స్టూడెంట్స్ గురించి తెలుసు కదా, లేకపోతే వాళ్ళు బోర్ పడుతున్నారు. సో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండాలని అట్లా కొంచెం ఫ్లెక్సిబుల్ సిస్టమ్ ఇచ్చాము. దిస్ హాస్ ఇన్సెంటివ్ ఫర్ క్యాటరర్ ఆల్సో. వాళ్ళు మంచి టేస్ట్గా చేస్తే ఎక్కువ స్టూడెంట్స్ తీసుకుంటారు కదా, సో అట్లా సిస్టమ్. నేను ఇప్పుడు అడిగే ప్రశ్న అడగకూడదు, స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి అని, ఎందుకంటే ఇంత విశాలమైన ప్రాంగణంలో అందరు విద్యార్థులు ఆడుతూ కనబడుతున్నారు. సో ఐ షుడ్ నాట్ ఆస్క్ దట్ క్వశ్చన్. కాకపోతే స్పోర్ట్స్కి సంబంధించి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి? అవును, ఇప్పుడు వీ హావ్ ఆల్రెడీ గివెన్ ది బేసిక్ ఫెసిలిటీస్ అండి. ఇప్పుడు మనం ఆ సైడ్లో వీఆర్ బ్రింగింగ్ అప్ ఎ న్యూ స్పోర్ట్స్ ఎరీనా. ఓకే. స్పోర్ట్స్ ఎరీనాలో మీకు గ్యాలరీస్ ఉంటాయి. అది కాకుండా ఇండోర్ గేమ్స్, బ్యాడ్మింటన్ గేమ్స్కి కావాల్సింది, అవుట్డోర్ గేమ్స్ కావాల్సింది. ఇప్పుడు హాస్టల్స్లో జిమ్నేషియం ఉంది, అది కాకుండా కాలేజీలో కూడా జిమ్నేషియం రాబోతుంది. మరి స్టూడెంట్స్లో వాళ్ళకి స్టూడెంట్ క్లబ్స్ అనేవి ఏమైనా ఉంటాయా సార్? అవును, ఫుల్గా మన డ్రామా క్లబ్ ఉంది, కల్చరల్ డాన్స్ క్లబ్, మ్యూజిక్ క్లబ్, ఫోటోగ్రఫీ క్లబ్. దే కండక్ట్ కాంపిటీషన్స్, బెస్ట్ ఫోటో అవార్డు, డాన్స్ చాలా ఉన్నాయి. ఇది కాకుండా అకాడమిక్ క్లబ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు IEEE లాగా, IEEE కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా, గూగుల్ క్లబ్, అట్లా గూగుల్ కోడస్ క్లబ్, మైక్రోసాఫ్ట్ క్లబ్ అని చాలా క్లబ్స్ ఉన్నాయి. వాళ్ళు స్టూడెంట్స్ దే గెట్ టుగెదర్ అండ్ ప్రాక్టీస్ అనమాట, ప్రోగ్రామ్ ప్రాక్టీస్. ఇది కాకుండా డిబేట్ క్లబ్, ఇట్లా క్లబ్స్ అండ్ చాప్టర్స్ అరేంజ్ చేస్తాం.
మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు ఒకవైపు నిర్ణయాలు తీసుకోవడంలో, విద్యార్థులకు కూడా వాళ్ళకి ప్రయారిటీస్, వాళ్ళ ప్రాధాన్యాలు వాళ్ళకు ఉంటాయి. సో ఒక డెసిషన్ మేకింగ్లో విద్యార్థుల యొక్క ఒపీనియన్ కూడా ఇంటిగ్రేట్ చేసే సౌకర్యం, ఫెసిలిటీ ఇక్కడ ఉందా? ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అకాడమిక్ కౌన్సిల్ ఉంది కదా, దట్స్ ది హైయెస్ట్ బాడీ ఫర్ అకాడమిక్ డెసిషన్స్ తీసుకోవడానికి. దాంట్లో వీ హ్యావ్ ఎ స్టూడెంట్ రిప్రజెంటేటివ్ ఓకే ఫస్ట్. సెకండ్ ఏమో మన క్లాస్ రిప్రజెంటేటివ్ కౌన్సిల్ ఒకటి ఉంది, సిఆర్ సిస్టమ్. క్లాస్ రిప్రజెంటేటివ్ కౌన్సిల్ ఎవ్రీ 2 weeks దే ఆర్ మీటింగ్ ది వైస్ ఛాన్సలర్. డైరెక్ట్లీ వైస్ ఛాన్సలర్ కలుస్తున్నారు. వాట్ ఎవర్ డెసిషన్స్ వైస్ ఛాన్సలర్ వాళ్ళతోటి కలిసి, ఇప్పుడు ఇట్లా సిస్టమ్ ఉండి మీ అభిప్రాయం ఏంటి, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ తీసుకొని వీఆర్ ఇంప్లిమెంటింగ్. సో మన స్టూడెంట్స్ దే గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ డెసిషన్ మేకింగ్. అది దట్ ఇంప్రూవ్స్ దర్ లీడర్షిప్ స్కిల్ ఆల్సో. స్టూడెంట్స్కి అట్లా మీరు ఒపీనియన్ అడిగితే ఓకే, అది కొంచెం ఇట్ బ్రింగ్స్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్ ఆల్సో. అండ్ మనకు కూడా ఇన్స్టెడ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ సమ్ రాంగ్ డెసిషన్ అండ్ గోయింగ్ బ్యాక్ ఆన్ ఇట్, ముందే వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తే మనకి ఈజీగా. కరెక్ట్. మరి అమరావతికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ క్యాంపస్ ఉంది. వాళ్ళకి విద్యార్థులకి కొంతమంది డే స్కాలర్స్ ఉంటారు. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఆల్రెడీ వీ హ్యావ్ 16 buses అన్నమాట. 16 buses, మంచి లగ్జరీ బస్సెస్ పెట్టాము. సో వాళ్ళకి డే స్కాలర్స్కి దే ఆర్ యూజింగ్ ద బస్సెస్ టు కమ్ ఎవ్రీ డే. విజయవాడ నుంచి, గుంటూరు నుంచి మనం విల్ బి ఎక్స్పాండింగ్ టు అదర్ నియర్ బై టౌన్స్ ఆల్సో. మన క్యాంపస్కి ఏమైనా అవార్డ్స్ లాంటివి ఏమైనా గుర్తింపులు వచ్చాయా? అంటే తక్కువ టైము లేదు, విల్ బి అప్లయింగ్ ఫర్ సమ్ అవార్డ్స్. ఐఎమ్ షూర్ విల్ గెట్ ఇట్. వండర్ఫుల్, దట్స్ వండర్ఫుల్. మరి అంటే మన దగ్గర అలుమ్ని అసోసియేషన్ ఉందా? అవునండి, జనరల్ విఐటి గ్రూప్కి విటాన్ అలుమ్ని అసోసియేషన్, విఐటి అలుమ్ని అసోసియేషన్. దానికి త్రూ అవుట్ ఇండియా చాప్టర్స్ ఉన్నాయి. అది కాకుండా అమెరికాలోనే 8 చాప్టర్స్ ఉన్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, స్విట్జర్లాండ్, చాలా చాప్టర్స్, వరల్డ్ ఓవర్ చాప్టర్స్ ఉన్నాయి. చైనాలో ఉంది, ఆఫ్రికాలో ఉంది అలుమ్ని చాప్టర్స్. సో మన స్టూడెంట్స్కి ఆ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. నెట్వర్క్ ఇంపార్టెంట్ కదా, మనం ఎక్కడ వెళ్ళినా విఐటి చాప్టర్ ఉంటుంది, అలుమ్ని చాప్టర్. అండ్ దే ఆర్ ఆల్ యాక్టివ్. ప్రతి సంవత్సరం January 26 ఎవ్రీబడి అసెంబ్లీస్ ఇన్ వన్ ప్లేస్ అండ్ సెలబ్రేట్ విఐటి. Thousands of people have totally 60,000 members ఉన్నారు. ఓకే, విఐటి అలుమ్ని అసోసియేషన్ ఆల్రెడీ. మనకి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటాం, కానీ విఐటిలో ఫుల్లీ ఫ్లెక్సిబుల్ క్రెడిట్ సిస్టమ్ అని విన్నాం. ఏంటది? ఇది ఎట్లా అంటే స్టూడెంట్స్కి చాలా ఆప్షన్స్ ఇస్తున్నాను. ఫస్ట్ దే కెన్ చూస్ ది సబ్జెక్ట్ అన్నమాట, విచ్ సబ్జెక్ట్ దే వాంట్ టు స్టడీ. కొంచెం ఎందుకంటే మనం మినిమం ఇది పెట్టాము, కానీ చాలా ఎలెక్టివ్స్ ఇచ్చాము. సో దే కెన్ చూస్ విచ్ ఎవర్ సబ్జెక్ట్ దే వాంట్. సెకండ్ ఏమో దే కెన్ చూస్ విచ్ సెమిస్టర్ టు స్టడీ దట్ సబ్జెక్ట్. ఇప్పుడు మనకి 3rd సెమిస్టర్ కూడా చదవచ్చు, లేకపోతే 7th సెమిస్టర్ కూడా చదవచ్చు, మినిమం ప్రీ రిక్వెసిట్స్ ఫిల్అప్ చేస్తే. అది కాకుండా విచ్ ప్రొఫెసర్ యూ వాంట్, ఓకే, మీరు చూస్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ ఈ ప్రొఫెసర్ దగ్గర తీసుకోవాలా, ఈ ప్రొఫెసర్ దగ్గర తీసుకోవాలని. టైమింగ్ ఆల్సో యూ కెన్ చూస్. యూ కెన్ చూస్ ది సెమిస్టర్, యూ కెన్ చూస్ ద సబ్జెక్ట్, యూ కెన్ చూస్ ద టైమ్, యూ కెన్ చూస్ ద ప్రొఫెసర్. ఈ ఫ్లెక్సిబిలిటీస్ ఇస్తున్నాం. ఇప్పుడు వెల్లూరులో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి మొదలు పెట్టినాం, ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ చేస్తాం. విఐటి లైబ్రరీ చాలా చక్కగా ఉంటుంది, చాలా ప్రత్యేకంగా టెక్నాలజికలీ అడ్వాన్స్డ్గా ఉంటుందని విన్నాం. ఏంటి సార్? లేటెస్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ RFID సిస్టమ్ ఉంది. RFID సిస్టమ్ అంటే స్టూడెంట్స్ క్యాన్ టేక్ ద బుక్స్ దెమ్సెల్ఫ్స్, అన్ని ఆటోమేటెడ్. అంటే ఏంటి RFID అంటే? రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫైయర్ టెక్నాలజీ. ఓకే, అట్లా ఈచ్ బుక్లో RFID ట్యాగ్ను పెడుతున్నాము. సో మనం రిజిస్టర్ చేయకుండా బయటకు వెళ్తే అలారం మోగుతుంది. ఓకే, సో అది చెక్అవుట్ చేయడం ఎట్లా అంటే ఈచ్ స్టూడెంట్ దే కెన్ చెక్అవుట్ ఆన్ దేర్ ఓన్ అండి. ఎవరు హ్యూమన్ లైబ్రరీని అవసరం లేదు. హ్యూమన్ రిసోర్స్ మిగిలించారు. లైబ్రరీని అవసరం లేదు, స్టాఫ్ అవసరం లేదు. సెల్ఫ్ చెక్అవుట్ చేయొచ్చు, సెల్ఫ్ డ్రాప్ కూడా చేయొచ్చు. మనం అట్లా వేస్తే అది కంప్యూటర్ రికగ్నైజ్ చేసి మీకు SMS పంపిస్తుంది రిసీవ్డ్ అని. ఈవెన్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, అవును, అకౌంటబిలిటీ పెరుగుతుంది, అన్ని కంప్యూటరైజ్ చేస్తాం. సో ఇది కాకుండా డిజిటల్ లైబ్రరీ ఉంది. వాళ్ళు 14,000 జర్నల్స్ యాక్సెస్ చేయొచ్చు. ఈ జర్నల్స్ యాక్సెస్ ఓకే త్రూఅవుట్ ది వరల్డ్ జర్నల్స్ మన సబ్స్క్రిప్షన్. స్టూడెంట్స్ కి కంప్లీట్ వైఫై ఫెసిలిటీ ఉంది. అది బేసిక్ అస్యూమ్డ్. అది ఓకే, అందరికి హాస్టల్ అకాడమిక్స్ అన్ని ఏరియాలో వైఫై ఉంది.
ఒక సెంటెన్స్లో విఐటి యొక్క ఫిలాసఫీ ఇది చాలా వి ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ అని చెప్పే ఒక విషయం ఏదైనా చెప్పగలరా? స్టూడెంట్స్ అండి, వీ హ్యావ్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్. వండర్ఫుల్. సో దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ అసెట్. ఒక విద్యావేత్తగా మీరు అంటే యూత్కి ఇచ్చేటటువంటి ఒక మంచి మెసేజ్ ఏంటి విశ్వనాథన్ గారు? మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ నాలెడ్జ్ అండి. నాలెడ్జ్ ఇస్ పవర్. మనం నాలెడ్జ్ అప్లై చేయాలి, అది పెట్టుకుంటే ప్రయోజనం లేదు. యూ హ్యావ్ టు అప్లై నాలెడ్జ్. సో మై మెసేజ్ ఇస్ అప్లై నాలెడ్జ్, ఇంప్రూవ్ లైఫ్. వండర్ఫుల్, వండర్ఫుల్. చూశారుగా, విఐటి అమరావతి క్యాంపస్లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి అనేకంటే ఏ ఫెసిలిటీస్ లేవు అనటం చాలా ఉత్తమం అని చెప్పేసి డాక్టర్ విశ్వనాథన్ వైస్ ప్రెసిడెంట్ గారు అంటున్నారు. ఇక్కడ మెన్ విషయంలో ఎంప్లాయీస్ కావాల్సిన సంఖ్యలో ఉన్నారు. అదేవిధంగా మెటీరియల్స్ విషయంలో అద్భుతమైనటువంటి కావాల్సిన దానికంటే మించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందంటున్నారు. అదేవిధంగా మనీ విషయంలో ఫండింగ్కి సంబంధించి ఎలాంటి కొరత లేదు, పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాల్సిన సహకారాన్ని చక్కగా అందిస్తుందని చెప్పేసి మెన్, మెటీరియల్స్ అండ్ మనీకి సంబంధించి చాలా బాగుంది. ఇక్కడ క్యాంపస్లో విద్యార్థులు వాళ్ళ సొంత ఇళ్లలో ఉన్నట్టుగా వాళ్ళు ఉంటారు ఇక్కడ. తర్వాత ఈ ప్రపంచంలో శాశ్వతమైంది ఏది లేదు, ఒక మార్పు తప్ప. ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు, రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉండదు. కాబట్టి విద్యార్థిని, మన స్థానిక విద్యార్థిని థింక్ గ్లోబల్ అండ్ యాక్ట్ లోకల్ అన్న రీతిలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి, ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దడానికి మా దగ్గర కావాల్సిన సదుపాయాలన్నీ ఉన్నాయని చెప్పేసి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ విఐటి డాక్టర్ శేఖర్ విశ్వనాథన్ గారు అంటున్నారు. వారి విలువైన సమయాన్ని మహాన్యూస్కు కేటాయించినందుకు మహాన్యూస్ తరపున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా థాంక్స్. ఇన్ ద డేస్ టు కమ్ వి విష్ విఐటి ఆల్ ద సక్సెస్ సార్. స్టే ట్యూన్ టు మహాన్యూస్.